ఎంజీరావు గారు, భారత్ను అమెరికా శత్రు దేశంగానే శత్రువుగానే పరిగణిస్తోంది అండ్ వాడుకుని తొక్కేసే విధానాన్నే ప్రయోగించబోతోంది భారత్ మీద. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్ బయటపడ్డ నేపథ్యంలో అమెరికాతో భారత్ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో? వెల్, బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఇప్పుడు ఈ పత్రం నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే పత్రం బహిర్గతం అయిన తర్వాత ప్రస్తుతం వాస్తవ స్థితిని, అమెరికా విధించిన టారిఫ్, మోదీ అడ్డంకి తిరగడం, మోడీకి ఈ డీల్స్ వెళ్ళిపోవడం వల్ల భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండవు? అమెరికా భారత భవిష్యత్తు సంబంధాల కోసం చర్చించవలసి వస్తే ఇండియా పసిగట్టింది. అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకో 3 సంవత్సరాల పదవిలో ఉండబోయే డొనాల్డ్ ట్రంప్ యొక్క మనస్తత్వాన్ని పసిగట్టింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిన తర్వాత కూడా ఏమీ మారదండి, అమెరికా మనస్తత్వం అలాగే ఉంటుంది, డామినెంట్ మనస్తత్వం. మరి భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయంటే ఒకటేనండి, భారత్ అమెరికాని ఫ్రెండ్లీగానే గుర్తిస్తుంది, అమెరికా కూడా ఇండియాని ఫ్రెండ్లీగానే గుర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ చైనాకి ఎగ్నెస్ట్గా వాడుకోవడం, తన అవసరాలకు వాడుకోవడం. భారత్ కూడా చక్కగా గ్రహించింది, అమెరికా అవసరాలకు ఉపయోగించుకుంటుంది, ఒక దేశాన్ని తర్వాత నాశనం చేసేస్తుందని భారత్కు బాగా అవగతమైంది. ఇందిరాగాంధీ నుంచి ముందు నుంచే అవగతమైంది, నెహ్రూ నుండి చాలా జాగ్రత్తగా అవగతం చేసుకుంది. కాబట్టి భారత్ అమెరికాలు ఫ్రెండ్లీగా ఉంటాయి, గొప్ప ఫ్రెండ్స్గా ఉంటాయి, కానీ నమ్మకం లేని ఫ్రెండ్స్గా. అంటే కాపురం చేస్తాయి, భార్యాభర్తలు కాపురం చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధాలు ఉండవన్నమాట, విడాకులు అయితే ఇచ్చుకోరన్నమాట, అలాగ ఉంటుంది. భారత్ అమెరికాలు మిత్ర దేశాలు, గొప్ప మిత్ర దేశాలు, వ్యూహాత్మకమైన సంబంధాలు, స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉంటే అన్ని ఫీల్డ్లో, ఏదో ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఇది శాస్త్ర సాంకేతిక రంగాలు అన్ని ఫీల్డ్స్లో సంబంధాలు ఉంటాయి ట్రేడ్ రిలేషన్తో. కానీ నమ్మకం ఉండదు. ఇండియా అమెరికాని నమ్మదు, అమెరికా ఇండియాని శత్రువుగానే చూస్తుంది, ఎందుకంటే తనకు డామినేట్ చేయబోతుందని. కాబట్టి నమ్మకం లేని మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతాయి. కాబట్టి ఈ ఫ్రెండ్స్ అనేది శాశ్వతం కాదు. ఎందుకంటే 2047 నాటికి ఇండియా సూపర్ పవర్ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలి, $40-30 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. మరి అమెరికా ఈ పత్రంలో ఏం చెప్తుంది? ట్రంప్ ఇప్పుడున్న ప్రస్తుతం $30 ట్రిలియన్ ఎకానమీ నుంచి 2040 నాటికి 30-40 ట్రిలియన్ వెళ్ళాలని అది పెట్టుకుంది. మరి ఇండియా అడ్డమే కదండి, ఇండియా కూడా $40 ట్రిలియన్ అంటే అమెరికాని మించిపోతున్నాం. అమెరికాని దాటి ఏ దేశం కూడా వెళ్ళకూడదు అంటుంది. ఇండియా శత్రువుగా ఉంది. కాకపోతే అమెరికా అవసరం మనకు ఉంది, ఇండియా అవసరం అమెరికాకు ఉంది. కాబట్టి ఫ్రెండ్షిప్ చేస్తారు అవసరాల కోసమే, అంతేకాని నమ్మకం మీద ఆడినప్పుడు ఫ్రెండ్షిప్ చెయ్యరు, గుర్తుపెట్టుకోవాలి. చైనాకి ఎగ్నెస్ట్గా ఇండియాని అది శక్తివంతం చేస్తుంది కొంతవరకు, చైనాకి ఎగ్నెస్ట్గా ఉండడానికి ట్రేడ్ రిలేషన్ పెట్టుకుంటుంది, కమర్షియల్ రిలేషన్ పెట్టుకుంటుంది. తర్వాత మన మార్కెట్, మన మ్యాన్ పవర్ను ఉపయోగించుకునే విధంగా అది ఇన్వెస్ట్మెంట్లు, మన వస్తువులు అమ్ముకునే ఒక దేశంగా చూస్తాయి. మన ఇండియా కూడా ఏం చేస్తుంది? ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ టెక్నాలజీ తెచ్చుకుంటుంది, చైనాకి ఎగ్నెస్ట్గా ఉండే, చైనాకి శత్రువుగా మారకుండానే. అదేవిధంగా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ అమెరికా మార్కెట్ మనం ఉపయోగించాం గ్లోబలైజేషన్లో, అంతవరకే. కానీ ఇండియా అమెరికాకి వ్యతిరేకంగా బ్రిక్స్ కరెన్సీ స్లోగా తెస్తూనే ఉంటుంది, వేరే దేశాలతో సంబంధాలు పెంచుకుంటుంది. అమెరికా కోరుకోకపోయినా భారత్ ఎస్సీఓ, రష్యా, చైనాలతో సంబంధాలు పెంపొందించుకుంటుంది. తనకు తాను అమెరికాని మించిన ఆయుధాలు తయారు చేసే విధంగా తయారు చేసుకుంటుంది. అమెరికా ఏంటిది? ఇండియాను కూడా ఇంకా ఎదగకుండా ఆపుతూనే ఇండియాతో మిత్రత్వం చేసుకుంటుంది. అందువల్ల ఈ సంబంధాలు ఎలా ఉంటాయంటే, ఇంకా నేను ముందు చెప్పినట్టు ఏదో ఫ్రెండ్షిప్ ఉంటుంది, నమ్మకం లేని ఫ్రెండ్. కాపురం చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు, విడాకులు ఇచ్చుకోరు, అంతే. ఈ విధంగా శత్రువులని ప్రకటించుకోరు, అలా అని మిత్రులని ప్రకటించుకుంటారు, కానీ మిత్రత్వం మాత్రం ఉండదు. ఇది యుఎస్. అంటే ఇండియా అమెరికాని నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండకూడదు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే పక్కలో బల్యం లాంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒకటి ఉంటుంది అనమాట మన ఇండియాలో సామెత, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని. అది ఫ్రెండ్లీగా ఉండి మన ఇంట్లోకి వస్తుంది, కానీ మనకు చాలా డేంజరస్. కాబట్టి భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత్ని బాల్కనైజేషన్ అనే ఒక పదం ఉంటుందండి దౌత్య విధానంలో. ఇండియాని ముక్కలు చేయాలి, తనకంటే మించిపోకూడదని అమెరికా కోరుకుంటూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, బంగ్లాదేశ్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అమెరికా చేసే ప్రతి అడుగులో అనుమానాస్పదంగానే ఇండియా చూడాలి. అప్పుడే ఇండియా తన అస్తిత్వాన్ని నిలుపుకుని ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వగలదు. మనకి శత్రువు చైనా కాదండి, అమెరికా కూడా శత్రువే. ఈ విధంగా ఇండియా ఉండాలి. అమెరికా ఎలా ఉంటుంది? మనల్ని మించిపోయే ఒక శక్తి సామర్థ్యం ఉన్న ఒక పొటెన్షియల్ కంట్రీ ఇండియా. కాబట్టి దాన్ని అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడండి ఎంత టైట్ రోప్ అంటారు చూడండి, ఒక ఇరుకైన రూట్లో ఒక పైన ఒక తాడు మీద నడవాలన్నమాట యుఎస్తో సంబంధాలంటే ఎంత డేంజర్ చూడండి, ఎంత బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది ఇండియన్ ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్తాను నేను. భారత ప్రభుత్వానికి, అది ఏ ప్రభుత్వం, మోడీ ఉన్నా ఎవరున్నా కానీ
ఒక పెద్ద గండం అమెరికాతో సంబంధాలు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి.